హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజైతే నిజంగా నా గుండె పిండేసిందనమాట నిజంగా ఈ స్టోరీ విన్న తర్వాత. సో అదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా విలేజెస్ వైపు వీడియోస్ కోసం వెళ్ళినప్పుడైతే నాకు ఒక పెద్ద ఆయన అయితే కనిపించారు. సో ఆ పెద్ద ఆయన ఏంటి అలా ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆయన డైలీ ఇంతేనా, ఇలానే వంట చేసుకుంటారా, లేకపోతే ఏంటి అనే కాన్సెప్ట్తో నేను పక్కన ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. యాక్చువల్గా పక్కన ఒక మామగారితో అయితే నేను ఇంటర్వ్యూలా చేసి మాట్లాడాను. సో వాళ్ళనే ఈయన గురించి కూడా అడిగాను అనమాట. ఒక 4 ఏళ్ల తర్వాత ఆయన ఉంటే బయటికి కనిపిస్తున్నారు. సో అడిగాను, లేదమ్మా మేము చెప్పకూడదులేమ్మా, మేము ఏదో కావాలని చెప్పినట్టు ఉంటుంది, అదేదో నువ్వే వెళ్ళి తెలుసుకోమ్మా అని అన్నారు ఆవిడ. సో సరే అని చెప్పేసి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, పలకరించాను, మాట్లాడాను. ఏంటండి ఇలా ఇబ్బంది పడుతున్నారు, మీకు ఎవరు లేరా, మీరు ఒక్కళ్ళే చేసుకుంటారా అని. ఆయన అయితే ఫస్ట్ నా గురించి అడిగారు, నువ్వెవరమ్మా తల్లి, ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావని. సో ఆయనకు ఒక నమ్మకం అయితే రాందే ఎవరు ఏమీ చెప్పరు కాబట్టి నేనైతే నా డీటెయిల్స్ అయితే ఆయనకి చెప్పాను అనమాట మొత్తం కూడా. సో అన్నీ చెప్పిన తర్వాత ఆయనకైతే ఓకే, ఒక ఆడపిల్లగా షేర్ చేసుకోవాలి అని అయితే అనిపించిందేమో నాకు తెలిసి. ఆయన అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు ఒక్కడే కొడుకమ్మ, 32 ఏళ్ళు ఉంటాయి, అసలు అంతులేని చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇబ్బంది పడుతున్నాడు. అలాంటప్పుడు ఇంకో ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేయటం ఎందుకు, అట్లాంటి వాడికి పిల్లని ఎవరిస్తారమ్మా అసలు, అయినా కానీ మేము చేసినా కానీ. అందుకే ఆడికి ఏం పెళ్ళి పాడు ఏం అవ్వలేదు, అలా తిరుగుతూ ఉన్నాడు. దానికి రోజు రోజుకి అలవాట్లకి ఎక్కువైపోయి రూపాయి కోసం మమ్మల్ని తిట్టడం, చేయటం, కొట్టడం కూడా చేస్తూ ఉన్నాడు. అలా చేస్తా ఇంట్లో మేము సరిపెట్టుకున్నామని చెప్పి బయట వాళ్ళు ఊరుకోరుగమ్మ, ఇట్టానే ఏదో ఎక్కడో ఏదో అయ్యిందంట. సో దాన్ని తీసుకెళ్ళి కేసులో పెట్టేశారు. అదేంటో పెద్ద కేసు అంటమ్మా, మేమేదో వ్యవసాయం చేసుకుని కష్టపడి 4 మెతుకులు తినేవాళ్ళం, ఇట్లాంటివి తెలియదు, ఇంటా వంట లేని వాడికి ఎక్కడ అబ్బినయో ఏంటో అర్థం కాలేదు. ఆయన ఒక్కడే కొడుకు, వాడి మీద ఆశలు పెట్టుకుని మమ్మల్ని బతికిస్తాడని నానా తిప్పలు పడి చదివిస్తే ఇట్లా చేసుకున్నాడు, మమ్మల్ని వాళ్ళ కళ్ళ నీళ్ళు పెడుతున్నాడని పెద్ద ఆయన నుండి కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నాడు. అది మగ మనిషిగా నేను తట్టుకోగలిగిన, ఆడదయ్యి ఉండి తెల్లయ్యవటం వల్ల అది తట్టుకోలేకపోయిందమ్మా. కొట్టినా తిట్టినా కొడుకు కదా, అయ్యో అదేంటి ఆడట్ట వెళ్ళిపోయాడు అనే బాధతో నానా తిప్పలు పడి వాడికి కొన్నాళ్ళకి శిక్ష కూడా పడిందమ్మా. 10 ఏళ్ళు 12 ఏళ్ళు రాడాడు బయటికి. సో అది తల్లిగా తట్టుకోలేక అది నేను కొడుకుని చూడకుండా ఉండలేకపోతున్నాడు. కానీ ఒక తల్లిగా అట్టంటోడు బయట ఉండటం వల్ల బయట జనాలకైతే ఇబ్బందే. అలా అని నా కొడుకు బయట ఉండాలని అయితే నేను కోరుకోవటం లేదు. అలా అని వాడిని చూడకుండా నేను ఉండలేనయ్యా, నేను ఏదో కూడా చేసుకుంటాను, నన్ను కాదని మాకయ్యా అని చెప్పి ఊళ్ళో పలుకుబడి ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడించి ఏదో చేసి ఆ లోపలికి వెళ్ళి అంటే అతను శిక్ష నుంచి విముక్తి చెయ్యాలని కాదు, అలానే అతనికి ఫేవర్ చెయ్యాలని కాదు, కానీ చూడకుండా ఉండలేక మాత్రం అదే జైల్లో వంట ఆవిడగా వారంలో 3 రోజులు షిఫ్ట్ టైప్లో నేను వెళ్ళి కూరగాయలు కోసి ఇవ్వటం, వడ్డం చేయటం, అలాంటి సెక్షన్ దగ్గర నేను అక్కడ ఉండి నా కొడుకుని నేను కళ్ళతో తినేటప్పుడు చూసుకుంటాను. ఈ బతుక్కి ఇది చాలు, ఎన్నాళ్ళు ఉంటే అని. ఈ 10 ఏళ్ళు వాడు బయటకు వచ్చే టైంకి ఈలోపు నేను ఉంటానో చచ్చిపోతానో తెలియదు కదా. సో నాకు ఈ ఒక్కదాని కోసం నన్ను ఎల్లని అయ్యాను, ఆపమాక తల్లిగా అని అయితే వాళ్ళ ఆయన్ని ఒప్పించుకుని ఆ పెద్ద ఆయన్ని నానా తిప్పలపడి ఊళ్ళో పెద్దవాళ్ళందరితో మాట్లాడించుకుని ఆ అవకాశం వచ్చేలా నాకేమి జీతం కూడా మీరు ఇవ్వద్దు, నా కొడుకుని చూసుకొని ఇచ్చినందుకు నేను అవన్నీ కోసుకుంటాను, కూరగాయలు వంట చేసి పెడతాను, అందరికీ చేసిస్తాను అని అందరికీ నచ్చజెప్పుకుని అయితే ఆవిడ అలా వెళ్తున్నారంట. వారంలో 3 రోజులు అయితే ఆవిడ ఉండరు. ఆ 3 రోజులు ఏంటంటే ఈ పెద్ద ఆయనే చేయి కాల్చుకుంటూ చేసుకుంటూ తింటూ ఉంటాడనమాట. ఇప్పుడు నాకు నిజంగా గుండె పిండేసిందండి, మామూలు కాదు, కళ్ళల్లో నీళ్ళు కూడా ఆగలేదు నిజంగా చెప్పాలంటే. నాకు అది ఒక సొసైటీగా ఒక మనిషిగా కూడా ఆలోచించింది, సొసైటీకి అన్యాయం జరగకూడదు, అలాంటి వాడు బయట ఉండటం వల్ల అందరికీ దెబ్బే. సో కాబట్టి పార్షాలిటీ చూపించకుండా చదువుకోని మనిషి అయినా సరే చాలా ముందు చూపుతో ఆలోచించింది, మంచిగానే డెసిషన్ తీసుకుంది. అలా అని తల్లి ప్రేమను అశ్రద్ధ చేయకుండా అంత చదువు సంస్కారం ఏమీ బయట లోక జ్ఞానం తెలియని మనిషి అయ్యిండు కూడా ఒక్క తల్లి ప్రేమతో కొడుకుని ఎలా అయినా ఈ 10 ఏళ్ళు నేను అప్పుడప్పుడు వెళ్ళైనా చూసుకుంటూ ఉండాలి కంటితో అన్నది ఒక్క దానికోసం అక్కడికి వెళ్ళి ఆవిడ వంట మనిషిగా చేరిందంటే ఎంత ముందు చూపో చూడండి. తల్లి అనే పదానికి అర్థమైతే అదే కదా నిజంగా. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండబట్టే నిజంగా ఈ సొసైటీ అనేది అయితే ఇలా మిగిలింది. తల్లి అనే పదార్థకి అర్థం కూడా అదే అని నిజంగా అనిపించింది. నేనైతే 2 డేస్ మనిషిని అవ్వలేకపోయినా అవే గుర్తొచ్చి. మరి మీకైతే ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.